హలో ఆల్, గుడ్ మార్నింగ్. సో అందరికీ హ్యాపీ వెనస్డే. సో ఈరోజు ఏంటంటే మనం ఆఫీస్కి వెళ్తున్నాం అంటే ఆఫీస్కి వెళ్తే మామూలుగా ఉండదు. ఈ టీ షర్ట్లు, ఈ టక్కు, ఈ ఇన్ షర్టు, ఈ టిక్కు 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 అంటూ షూస్ వేసుకొని మనం కార్లో స్టార్ట్ అయ్యాం. కానీ ఇక్కడ ఏమైందంటే ట్రాఫిక్. ఓ మై గాడ్, ట్రాఫిక్. బట్ ఐ డోంట్ లైక్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ. సో మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుందామంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ పైన వేసే జోక్స్ గురించి మాట్లాడదాం. జోక్స్ నాకు ఒకటి అర్థం కాదు. కొంతమంది ఏమంటారు, ఇక్కడ వీళ్ళ జాబ్స్ అన్నీ పోతున్నాయిలే, ఇంకేముందిలే, ఇంకేం వద్దులే అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు. కానీ ఒకటే చెప్తున్నా, సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జాబ్ పోతే మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలోనే చేరతాడు, కానీ కిరాణా కొట్లో కానీ దేంట్లో మెకానిక్ షాప్లో కానీ చేరాడు. అర్థమైందా? సో సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి జాబ్ పోతే మళ్ళీ సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాయిన్ అవుతాడు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకోటి, కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి సొంత ఇల్లు ఉండదు, సొంత కారు ఉండదు, సొంత ఏముండదు. అవైనా సంపాదించుకోవాలంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేస్తేనే కదా వచ్చేది. అప్పుడెప్పుడు 25 years కనిపిస్తే అవన్నీ ఏందో జోక్స్, కానీ నాకు అర్థం కాలే. అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే ఈ వ్యూస్ కోసము సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏంది మౌస్ కదిలిస్తూ ఉంటాడు, అసలు ఏం వర్క్ చేయడు, అది ఇదని. మీకు తెలుసా? మీకు తెలుసా అని. సరే ఓకే, అది ఇది అనుకుంటే మరీ ఘోరంగా అయిపోతుంది బయట అవుట్ సైడ్. ఈ ట్రోల్స్ కానీ, ఇవి కానీ, వీడియోస్ కానీ, సాఫ్ట్వేర్కి సంబంధించిన సాఫ్ట్వేర్ సంబంధం లేని వాళ్ళు కూడా దీనిపైన జోక్స్ వేయడమే. సో బీ కేర్ఫుల్. సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన జోక్ వేయాలంటే దాని ముందు ఒక్కసారి 1 or 2 times థింక్ చేసి వేయండి. ఎందుకంటే నేను వచ్చేసా, అందరికీ ఇచ్చేస్తా. ఓకే గాయస్, బాయ్. ఈరోజు ఇదే మన వీడియో. మేబీ